హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్రాపర్టీని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. అయితే దానికంటే ముందే ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ చేస్తే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇక మనం ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇది నిజంగానే అద్భుతమైన ప్రాపర్టీ అండి. ఎందుకనంటే మనం ఒక ప్రాపర్టీ కొనే ముందర 4 ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. అందులో ఫస్ట్ ది లొకేషన్. మేడ్చల్ రైల్వే స్టేషన్కి కేవలం 200 మీటర్స్ దూరంలో, నేషనల్ హైవేకి కేవలం 2 కిలోమీటర్స్ దూరంలో, ఇక కౌంట్రీ క్లబ్, ఫంక్షన్ హాల్ వీటికైతే 100 మీటర్స్ దూరంలో, ఇంకా చెప్పాలి అంటే మేడ్చల్ బస్ స్టాండ్కి 2 కిలోమీటర్స్ దూరంలో, దగ్గరలో అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఎమ్యూనిటీస్, యాక్సెస్ పాయింట్స్ అన్నీ కూడా ఉన్న చోట, అంటే ఆల్రెడీ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ జరిగిపోయిన ఒక లొకేషన్లో మనకైతే ఒక G+1 హౌస్ సేల్కి వచ్చిందండి. అది కూడా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో. సో మనం ఫస్ట్ పాయింట్ ఎప్పుడైనా లొకేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు అన్నిటికీ యాక్సెసిబుల్గా ఉంటూ మంచి మంచి అప్రూవల్స్, హై లెవెల్ అప్రూవల్స్తో ఉంటూ వస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలాంటి G+1 హౌస్నే మనం ఈరోజు చూస్తున్నాము. అండ్ మనం అనుకున్నట్టు సెకండ్ పాయింట్, ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ఈ G+1 హౌస్ ఉండటం వల్ల హెచ్ఎండిఏ నార్మ్స్ ప్రకారం డెవలప్మెంట్స్ అనేవి జరిగినాయండి. సో ఏవేవైతే ఎమ్యూనిటీస్ ఇవ్వాలో, ఎంత ఫ్రీ స్పేస్ ఇవ్వాలో, పార్క్స్కి కానీ కామన్ ఏరియాస్కి కానీ ఇవన్నీ కూడా ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉండటం వల్ల ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరగటం జరిగింది. అండ్ మనకి అన్ని చోట్లకి కూడా చాలా కనెక్టివ్గా ఉందని మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో లొకేషన్ పరంగా చూసుకున్నా అన్ని ఏరియాస్కి కనెక్టెడ్గా డెవలపింగ్గా ఉంది. అండ్ మనకి ఎమ్యూనిటీస్ పరంగా చూసుకున్నా ఒక హై లెవెల్ అప్రూవల్స్తో వస్తున్న లేఅవుట్లో ఉంది కాబట్టి అన్ని డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ కూడా మనకు ప్రొవైడ్ అవుతున్నాయి. ఇలాంటి ఫస్ట్ 2 పాయింట్స్లోనే ఇంత హైలైట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఏరియాల్లో నార్మల్గా సేల్స్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయండి. ఎందుకనంటే నార్మల్గా మంచి కనెక్టివిటీ ఉండి మంచి అప్రూవల్స్లో దొరుకుతున్న ప్రాజెక్ట్స్లోకి సంబంధించిన హౌసెస్ నార్మల్గా ఎవరైతే వదులుకోరు. ఇక మనకి థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అసలు కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, దాని క్వాలిటీ ఎలా ఉంది, వాటికి సంబంధించిన సైజెస్ ఏంటి అనే పాయింట్స్, అవి కూడా మనకి నచ్చటం అనే పాయింట్కి ఉపయోగపడతాయి. మనకి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్ 100 స్క్వేర్ యార్డ్స్లో వస్తుందండి. వెస్ట్ ఫేసింగ్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. మనకి G+1 ఈ ఇండిపెండెంట్ హౌస్ ఎదురుగానే 40 ఫీట్ రోడ్ ఉంటుంది. మనకి ఇది కూడా 2045 సైజులో వస్తుందండి. 2045 ఒక మంచి సైజులో అయితే వస్తుంది. టోటల్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బిల్టప్ ఏరియా వచ్చేసి కూడా 1600 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్న సింగిల్ బెడ్రూమ్, 2 కార్ పార్కింగ్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్ తీసుకుంటే డబుల్ బెడ్రూమ్ విత్ 2 బాల్కనీస్ ఇచ్చారు. ఇక మనం చాలా మంచి ఎలివేషన్ ఇచ్చారు, మనం చూస్తున్నాం కూడా. అండ్ అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. నాన్ పొల్యూషన్ ఏరియాలో మంచి గ్రీనరీతో ఉన్న ప్రాజెక్ట్లో మనకి ఈ G+1 హౌస్ అయితే మనకి అవైలబిలిటీకి వస్తుందండి. చాలా మంచి మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఉందండి. ఇందులో మంచి హార్డ్వేర్ వాడటం జరిగింది, బ్రాండెడ్ మెటీరియల్స్ వాడటం జరిగింది. ఎక్కడికక్కడ సింపుల్గా తేల్చేయచ్చు అన్న చోట కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ప్యాషన్తో మనకి కన్స్ట్రక్షన్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసి 70 lakhs అండి. ఇది నెగోషియబుల్, ఇది ఫైనల్ ప్రైస్ కాదు, ఇంకా తగ్గుతుంది. మీకు సెట్టింగ్లో ఇంకా తగ్గుతుంది మీ పేమెంట్ మోడ్ని బట్టి. మనం ఈ వీడియోలో బేసిక్గా మనకి బిల్డర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామండి. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కోసం కానీ, లొకేషన్ అది ఎక్కడ ఉంది అనేది కానీ, ప్రైజింగ్ ఇంకొంచెం తగ్గుతుందా అనేది కానీ, లేదంటే విజిట్ చేయాలి, ఎక్కడో ఎప్పుడు రావాలి ఏంటి అనేది కానీ, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద మనం డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ని ఇవ్వటం జరిగింది. మీరు డైరెక్ట్గా బిల్డర్నే కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు విజిట్ ప్లాన్ చేసుకోవచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఇన్ని ఎమ్యూనిటీస్తో, ఇంత కనెక్టివిటీతో, ఇంత హై లెవెల్ హెచ్ఎండిఏ అప్రూవల్స్తో వస్తుంది కాబట్టి మీకు ఏ బ్యాంక్లో అయినా 80 to 90% వరకు లోన్ ఫెసిలిటీ ఉంటుందండి మీ ప్రొఫైల్ని బట్టి. ఒక్కసారి విజిట్ చేసుకోండి, ఫ్యామిలీతో విజిట్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మేడ్చల్ చుట్టుపక్కల మీరు ఎవరైతే ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం, మంచి కనెక్టివిటీతో అప్రూవల్స్తో ఉన్న హౌస్ కోసం, మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీతో ఉన్న హౌస్ కోసం మీరు చూస్తున్నారో డెఫినెట్గా మీకైతే ఇది టాప్ ప్రయారిటీ అవుతుంది అనటంలో ఏ సందేహం లేదండి.